నాకు ఇచ్చే అత్యంత విలువైన కానుక విధేయత, ఒబీడియన్స్. 1930 ఏప్రిల్లో బాబా తన మండలిని, శిష్యులను పిలిచి ఆశ్రమ ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించారు. మన దగ్గర నిధులు చాలా తక్కువగా ఉన్నాయి, ఇకపై ఖర్చులు భరించడం కష్టమవుతుంది, మనమిప్పుడేం చేద్దాం అని అడిగారు. రావ్ సాహెబ్ వెంటనే ముందుకు వచ్చి, బాబా, బొంబాయిలో నాకొక రెస్టారెంటుంది, దానిని అమ్మేసి ఆ డబ్బు తీసుకువస్తాను అని ప్రతిపాదించారు. దానికి బాబా సంతోషించి, చాలా మంచిది, కాని నువ్వు 3 రోజుల్లోనే తిరిగి రావాలి, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు అని ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చారు. రావ్ సాహెబ్ తప్పకుండా వస్తానని బాబాకు మాట ఇచ్చి బొంబాయి వెళ్లాడు. అక్కడ వ్యాపార లావాదేవీలు ఆలస్యం కావలంతో రావ్ సాహెబ్ అనుకున్న సమయానికి తిరిగి రాలేకపోయాడు. 3వ రోజు గడిచిపోయింది. 4వ రోజున రావ్ సాహెబ్ మెహరాబాద్ చేరుకున్నాడు. అప్పుడు బాబా చగన్ దగ్గర ఉండి కట్టెల పొయ్యి మీద వంట చేయిస్తున్నారు. రావ్ సాహెబ్ను చూడగానే బాబా ముఖం కోపంతో ఎర్రబడింది. ఎందుకాలస్యమైంది? నా ఆజ్ఞను ఎందుకు పాటించలేదు అని బాబా తీవ్రంగా అడిగారు. రావ్ సాహెబ్ ఏమీ మాట్లాడకుండా తాను తెచ్చిన 5,000 రూపాయల నోట్ల కట్టను బాబా పాదాల దగ్గర పెట్టాడు. అంత పెద్ద మొత్తాన్ని చూసి బాబా తనను క్షమిస్తారని ఆయన భావించాడు. కాని బాబా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఛగన్తో ఆ డబ్బును తీసి నిప్పులో పడేయ్ అని సైగ చేశారు. ఛగన్ ఆ డబ్బును తీసుకుని మండుతున్న పొయ్యిలో వేశాడు. అది చూసి రావ్ సాహెబ్ మరియు అక్కడున్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. ఆ కాలంలో 5,000 రూపాయలు అంటే 1 కోటి రూపాయలతో సమానం. ఆ సమయంలో బాబా ఇలా వివరించారు. డబ్బు చూసి నేను సంతోషిస్తానని నువ్వనుకున్నావు. నాకు డబ్బుతో ఏం పని? ప్రపంచంలోని సంపదనంతటినీ నా ముందుంచినా అది నాకు అశుద్ధంతో సమానం. నేనుంచి నాకు కావాల్సింది డబ్బు కాదు, కేవలం నా ఆజ్ఞాపాలన మాత్రమే. నువ్వు డబ్బు తీసుకురాకపోయినా పర్వాలేదు, కాని నేను చెప్పిన సమయానికి తిరిగి వచ్చి ఉంటే నేనెంతో సంతోషించేవాడిని. నా మాటను అతిక్రమించడం ద్వారా నాకెంత బాధ కలిగించావో నీకు తెలుసా? నాకు కావాల్సింది ధనం కాదు, నీ ప్రేమ మరియు విధేయత. రావ్ సాహెబ్ తన తప్పును గ్రహించి బాబాను క్షమించమని వేడుకున్నారు. అప్పుడు బాబా ఆయనను ఓదార్చుతూ ఇలా చెప్పారు, ఎల్లప్పుడూ నా ఆజ్ఞలను పాటించు. నువ్వు నాకిచ్చే అత్యంత విలువైన కానుక విధేయత, ఒబీడియన్స్. దీనితో పోల్చదగ్గ వేరే కానుక ఏదీ లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఆన్లైన్ లార్డ్ మెహర్, పేజ్ 1161.